దిగుతారు కూడా నేను కురుగొండ రామకృష్ణము నేను వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి అభ్యర్థిగా నామినేట్ చేయబడిన దేవుని మీద ప్రమాణం చేసి నేను చట్టం ద్వారా స్థాపించబడిన భారత రాజ్యాంగంపై నిజమైన విశ్వాసం మరియు విధేయతను కలిగి ఉంటానని మరియు భారతదేశ సార్వభౌమత్వం మరియు సమగ్రతను
కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. వెనకపాండి చెప్పింది మేము వెళ్తాము, మీరు వెనక ఏమనుకోవాలి, ఒకరు వెనకపాండి మీరే తీసుకెళ్ళి మేము కాదు ఉన్నాం కదా, మీరే కదా మీటింగ్ పట్టుకో. షాజీ షాజీ ఎక్కడ ముందర లోగల్ అన్ని లోకల్ తీసేయండి, లోకల్ తీసేయండి, ఎవరిది పడట్లేదు తీసేయండి, లోకల్ తీసేయండి. సరిగ్గా 2 సార్లు చెప్పాలి సార్, అంటే కొన్ని పడుతున్నాయి అంటే ఒకేసారి ఇప్పుడు ఇచ్చేయండి సార్. ఈరోజు నామినేషన్ ఇచ్చి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పాదాభానం చేస్తూ ఊహించిన విధంగా వెంగడిగిరిలో ఈరోజు నామినేషన్కి దగ్గర 40,000 మంది రావడం అనేది చాలా విశేషం. నామినేషన్ చాలా బాగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది. అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన చూసి ప్రతి ఒక్కరు కూడా రాక్షస పరిపాలన వలన సుపరిపాలన వలన ప్రజలు తెలుసుకోవాలి. మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి సైకిల్ ఓటేసి మంచి పాలన కావాలంటే గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు నేను ఆదానం చేస్తూ కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూశారు ప్రజలందరూ కూడా విసిగిపోయినారు. ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా అని చెప్పని కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ వస్తుంది. ప్రజలకి సురక్షితంగా ఉంటారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చంద్రబాబు నాయుడు ముందు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు రాలేదు. అదేవిధంగా ఆయన ఒక అప్పులు తీసుకొచ్చి ఎంతసేపటికి అప్పులు చూపిస్తున్నాడు, కానీ ఆయనకి ఏ విధంగా మన అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా రాష్ట్రంలో రెవెన్యూ పెంచుకోవాలి అనేది ఎక్కడా కూడా ఆయనకి అవగాహన లేదు. అందుకని చంద్రబాబు నాయుడు అయితే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం అన్ని రకాలకు కూడా ఆయన చేసుకుంటూ అప్పులు కూడా కంట్రోల్ చేసుకుంటూ అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అందుకనే సుపరిపాలన కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరు ఓటేసి గెలిపిస్తున్నారు. అందరూ కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు ఏకమై ఒక రాక్షసుడిని ఇంటికి పంపించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. కమలం గుర్తు వస్తుంది. వరప్రసాద్కి కమలం గుర్తు ఓటేసి అదేవిధంగా నాకు సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పని ప్రతి ఒక్క ఓటర్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.